1990వ దశకం వరకు కూడా 1990-91 వరకు కూడా లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ ఎల్పిజి ఎరా ప్రారంభం కాకముందు భూమి వ్యవసాయ చట్టాలు ఒకలాగున్నాయి. ఎప్పుడైతే ఎల్పిజి ఎరా ఈ దేశంలో ప్రారంభమైందో, ప్రైవేటీకరణ, గ్లోబలీకరణ ఎప్పుడైతే మనం మొదలుపెట్టామో భారతదేశంలో, అప్పటి నుంచి చట్టాలు ఆ పరిస్థితులకు అనుగుణంగా మారుతూ వచ్చాయి. ఇక మరీ ముఖ్యంగా ఇంటర్నేషనల్ స్థాయిలో అంటే ప్రపంచ స్థాయిలో జరుగుతున్న పరిణామాలు, WTO విధిస్తున్న నిబంధనలు కావచ్చు, వైపో మిగతా సంస్థలు మేధో సంపత్తి హక్కులకు సంబంధించి తీసుకొస్తున్న నిబంధనలు కావచ్చు, ఆ అంతర్జాతీయ ఒప్పందాలకి, అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్న పరిణామాలకి, అంతర్జాతీయ అగ్రిమెంట్లో భారతదేశం సంతకం పెట్టింది కాబట్టి ఆ కమిట్మెంట్స్ నెరవేర్చుకోవడం కోసం ఇటు భారతదేశంలో జరుగుతున్న లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ వల్ల సాగు చట్టాల్లో చాలా మార్పులు వచ్చాయి. చాలా కొత్త చట్టాలు వచ్చాయి. మేధో సంపత్తికి సంబంధించిన చట్టాలు వచ్చినాయి. విత్తనాలకు సంబంధించి కావచ్చు, నీళ్ళకు సంబంధించి కావచ్చు, ఎరువులు పురుగు మందులకు సంబంధించి కావచ్చు, మార్కెట్లకు సంబంధించి చాలా విప్లవాత్మక మార్పులు వచ్చాయి. ఇంకా రాబోయే రోజుల్లో రాబోతున్నాయి.